5వ అధ్యాయం 13 నుండి 16 వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం ప్రారంభం. మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుని వాక్కు మన వెలుగులో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమున దేవుని మహాత్మను బట్టి ఈ శిలువ ధ్యాన ఆరాధనలో మొదటి వారము చివరి దినాన పరిశుద్ధ మందిరంలో చేరి స్తుతుల సింహాసన శ్రీయుడైన దేవుని స్తుతించేటువంటి భాగ్యము దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుదినము మనము నూతన పరచబడాల్సినటువంటి వారిని కనుక ఈ దినము కూడా మరొకసారి మన జీవితాలను పరీక్షించుకోవడానికి ప్రభు ఎదుట మనం ఏమై ఉన్నామో గ్రహించుకోవడానికి దేవాది దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఎవరికి వారిని వ్యక్తిగతంగా మన హృదయాంతరంగంలో ఉన్న మలినమును శుద్ధీకరించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము పొందుకోవడానికి పరలోకపు తండ్రి యొక్క కృపకు పాత్రలను కాసానికి ఇది మీకు అనుకున్న సమయం. ఈ సమయంలో ప్రభు ఎదుట మన పాపములను ఒప్పుకుందాం. దేవా, పాపిని నన్ను కరుణించు, క్షమించు అని దేవుని యొక్క సన్నిధానంలో మన పాపంలో కొరకై పశ్చాత్తాపడతాం.
ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన దాసురాలు తన పక్షమున నిలవబెట్టుకుంటూ ఉండగా పరిశుద్ధ ఆత్మశక్తిని అనుగ్రహించి మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఆయన ఆత్మాభిషేకం అనుగ్రహించడాలన్న ఆనందరావు గారు ప్రార్థన చేస్తారు. ఆనందరావు గారు ప్రార్థన చేస్తారు. తరలించడం ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మా ప్రభావ వందనాలు మందగా చేరి మనం స్థుతించడానికి ఆరాధించడానికి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని వందనాలు స్తోత్రాలు. ఆయన మమ్మల్ని కాపాడి సంరక్షించిన మీ కుమారులుగా మీ కుమార్తెలుగా ఈ లోకంలో జీవించడానికి ఈ లోకంలో జీవిస్తుండగా లోక మాదిరి మమ్మల్ని అంటకుండా మీరే మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినాయి. నీ మహిమాలను మేము జీవించే పరిస్థితిని ప్రసాదించాలి. నీ స్వభావం కలిగి జీవించే పరిస్థితిని ప్రసాదించాలి. నీ సారూప్యం ఎరిగేటువంటి బిడ్డలుగా ఉండడానికి మనందరినీ కాచి కాపాడి సంరక్షించాలి. రానటువంటి బిడ్డల త్వరగా నీ ఆలయాన్ని చేరి మీరు స్తుతించి ఆరాధించే పరిస్థితిని బిడ్డలను ప్రసాదించాయా మీ పాదాలకు స్తోత్రమైన ఆయన నేను దాసరాలు చెప్పినటువంటి వాక్యములు మీరు ఆ నోటి కూరగా ఉండి మీరే మాట్లాడతాయి. మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం, మీరు మాట్లాడితే నెమ్మది, మీరు మాట్లాడితే ఆశీర్వాదం మాకు జీవనంలో పెట్టుకోగలుగుతారు. మీరే మాట్లాడమని అందరికి కావాల్సినటువంటి అవసరాలు అర్థాలు ఆశీర్వాదాలు మేలులు మీ ద్వారా మేము పొందుకొని మీ నామ మహిమార్థంలో మేము జీవించే పరిస్థితిని ప్రసాదించాలి. ఈ ప్రార్థన కూడా నాకు ఆది నుంచి అంతం వరకు మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోవలసిందిగా యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. సమయంలో దైవ సందేశాన్ని మన మధ్య మేడం గారు ఉన్నారు. వారు వచ్చి సొప్పపల్లి విజయ విల్సన్ గారు వారు వచ్చి దైవంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినములో ఈ యొక్క 40 దినాల శ్రమల ఆరాధన కార్యక్రమంలో నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం మరి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దినము మహిళా దినోత్సవం. ముఖ్యంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళల యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ మహిళలకి ఈ దినంలో ఈ వాక్యము పరిచయం ఇవ్వాలని చెప్పేసి కమిటీ వారు తీర్మానం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు వారికి తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవం గురించి మరి ఎక్కువ నేను చెప్పను, కానీ 2 మాటలు చెప్తాను. మరి ఈనాడు మనది పురుషాధిక్య ప్రపంచము. మహిళలకు తక్కువ స్థానం ఇచ్చారు గతంలో, కానీ మహిళలు అనేకమైనటువంటి పోరాటాలు చేసి సమానత్వం కోసం పోరాటాలు చేసి ఈనాడు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తూ ఉన్నారు. ఆకాశం నుంచి భూమి మీద అన్ని రంగాలలో మహిళలు లేనటువంటి రంగం అనేది లేకుండా ఉన్నాడు. అయితే మరి పురుషుల కంటే మహిళలు తక్కువగా చూడబడుతూ ఉన్నారు ఎంత సాధించినా కానీ. అయితే అనేక మంది మహిళలు అయితే వారి యొక్క మరి గొప్ప కోసము అతిశయం కోసము ఇంకా గొప్ప
గొప్ప సాహస కార్యాలు కూడా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మహిళలు అన్ని రంగాలలో మేము సమర్థులము అని నిరూపించుకోవడం జరుగుతుంది. అయితే దేవుడు లోకము మనుషులు మహిళల్ని తక్కువగా చూసినా దేవుడు మాత్రం ఎవరిని కూడా తక్కువగా చూడలేదు. మరి దేవుడి యొక్క సృష్టిలో ఆయన పోలిక చొప్పున మనుషుల్ని సృష్టించాడు. స్త్రీని గాను పురుషులు గాను దేవుడు ఆయన పోలిక చొప్పున సృష్టించాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడ చదివినా కానీ పరలోక రాజ్యంలో అందరూ సమానులే. పరలోక రాజ్యంలో ముందు పురుషులు పోతారు, తర్వాత స్త్రీలు వెళ్తారు, దేవుడు తీసుకెళ్తారని ఎక్కడన్నా రాయబడిందా? లేదు కదా. పరలోక రాజ్యంలో ఏమన్నా సెక్షన్స్ ఉన్నాయి? స్త్రీలకు ఒకటి సెక్షన్, పురుషులకు ఒక సెక్షన్ ఏమన్నా ఉన్నది అనేది ఏమన్నా ఉందా? లేదు కదా. దేవుడి దృష్టిలో అందరూ కూడా సమానం. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి మరి రక్షించబడతారో వారందరూ కూడా దేవుడి దృష్టిలో అందరూ సమానమే. అందరికీ పరలోక రాజ్యం సమానంగా. ఈ లోకంలో సమానత్వం లేకపోయినా దేవుడి దృష్టిలో సమానత్వం ఉంది. మరి బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది మహిళలు వారి యొక్క విధానంలో అనేక రకాలుగా ప్రభావితం చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలలో ప్రభావితం చేసిన మహిళలు అనేక మంది ఉన్నారు. వారి విషయాలు మనం అనేక సార్లు విన్నాం. శారా అని, ఎస్తేర్ అని, మరి రిబ్కా అని, అలాగే రూతు, అలాగే ఎంతోమంది మహిళలు మనకు కనిపిస్తూ ఉంటారు. వారందరి గురించి నేను చెప్పట్లేదు, కానీ మరి ఇది శ్రమల కాలము కాబట్టి, శ్రమల దిన ఆరాధన కార్యక్రమం కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి మనకి, మన జీవితానికి, మన నడవడికి ఈ 40 దినాలు మనం దేవుడి సన్నిధిలో గడుపుతున్నాం కాబట్టి ఒక క్రైస్తవులుగా మనం ఎలాగో మరి పరలోకం పొందినటువంటి మన తండ్రిని సంతోషపరచాలి, మహిమపరచాలి, మన జీవితాలు ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని గురించి నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదవబడినటువంటి ఈ భాగంలో 16వ వచనంలో ఒక మాట ఉంది. ఈ 5వ అధ్యాయము 6వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంగా ఇక్కడ మనం చూస్తాం. ఆయన బోధిస్తూ ఉన్నాడు కొండకి. మరి అలాడు మరి ప్రజలకు, ఆయన శిష్యులకు అనేక విషయాలు ఈ యొక్క గ్రంథాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు మనము కూడా యేసుక్రీస్తు శిష్యులముగా ఆయన రక్తంలో కడగబడినటువంటి వారముగా మరి ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనకు కూడా ఈ యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటంటే అది 16వ వచనాన్ని మనం మరొకసారి గమనించినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి. పరలోకమందున్న మరి మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి అని కూడా తెలియజేస్తున్నాడు. మన చుట్టూ అనేకమైనటువంటి మనుషులు ఉన్నారు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. అనేక రకాలైనటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అనేక విధాలుగా మరి ఉన్నటువంటి మనుషులు మనం ఒకప్పుడు దేవుని ఎరగనప్పుడు మన జీవిత విధానం ఎలా ఉన్నా, మనం ఎలా జీవించినా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వారిలో మనం ఒకరిగా ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే మనం బైబిల్ పట్టుకొని చర్చికి వస్తున్నామో, ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలంగా మనల్ని మనం ప్రకటించుకున్నామో, ఎప్పుడైతే మనం క్రైస్తవులుగా మరి పిలువబడుతూ ఉన్నామో, విశ్వాసముగా మనం పిలువబడుతూ ఉన్నాము, అప్పుడే మన యొక్క జీవితాన్ని గురించి మనుషులు గురించి చూస్తూ ఉంటారు.
అంతకుముందు వారిలో ఒకరిగా ఉన్నాం కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి, పాపంలో ఉన్నాం కాబట్టి, మనం కూడా వారితో కలిసి ఉన్నాం కాబట్టి ఎవరు మనల్ని పట్టించుకోరు. కానీ ఇప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మనుషుల మధ్య మన జీవితం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన యొక్క నడవడిక ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. మనుషులు మీ సక్రియలను చూసి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరిచేటట్లుగా మీ క్రియలు, మీ మంచి పనులు, మీ నడవడిక ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, అసలు మనం సక్రియలు చేయడానికే మనం ఆయన సృష్టించాడు, ఆయన పని అయి ఉన్నాడని మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. వాటి యందు అంటే వేడి యందు అంటే సక్రియలయందు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము సత్క్రియలు చేయడానికే సృష్టించబడ్డాము, మరి ఆయన పని అయి ఉన్నాము అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. మనుషుల మధ్య మన యొక్క మాదిరికరమైనటువంటి జీవితము ఎలా ఉండాలి అని రాస్తూ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కానీ, తెస్సలోనికీయులో కానీ, అలాగే ఎఫెసీయులకు, కొలస్సీయులకు రాస్తూ కూడా అనేకమైనటువంటి విషయాలు రాస్తూ ఉన్నాడు. ఎలా మాదిరిగా పెట్టుకొని జీవించాలి. ఆయన ఒకటే మాట అన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యంగా ఉంటుంది. ఎవరు చెప్పగలరు ఈ మాట? క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మార్చబడిన వారు మాత్రమే, క్రీస్తుని మాదిరిగా 100% తీసుకొని ఆయన వెంబడిస్తున్నారు బట్టి వారు మాత్రమే ఈ మాట చెప్పగలరు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఈ మాట చెప్పాడంటే ఆయన ఎంత పర్ఫెక్ట్గా మరి మారిపోయినటువంటి జీవితము ఆయన జీవించాడు అని అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 1 పేతురులో పౌలు రాస్తూ 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి, 1 పేతురు 2:20, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోయింది. యేసుక్రీస్తు చూపినటువంటి మాదిరి ఎంతో ఉంది లోకంలో. గతంలో 3-4 సంవత్సరాల క్రితము నేను ఈ వచనం మీదనే నేను మాట్లాడాను. యేసుక్రీస్తు ఏ విషయాల్లో మనకి మాదిరి చూపించి వెళ్ళాడు అనేటువంటి. మరి అన్యుల ఎదుట మనం, అన్ని జనుల మధ్య మనం ఎలాంటి మాదిరిగా ఉండాలి అనే విషయాలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మనం అనేక మంది విగ్రహారాధికుల మధ్య, అన్యుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. వారి మధ్య మన జీవితము ఎలా ఉండాలి, అనేకులకు మనం మాదిరికరంగా ఎలా ఉండాలి అని రాస్తూ ఏ విషయాల్లో మనం మాదిరి చూపించాలి అనేటువంటి విధానాన్ని పౌలు గారు తిమోతికి రాశాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో తిమోతికి ఒక మాదిరికరమైనటువంటి జీవితము గురించి తెలియజేస్తున్నాడు పౌలు గారు. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవరినో నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. విశ్వాసులకు మాదిరిగా ఉండము. దేనిలో ఉండమంటున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము. యవనస్తులు తప్పక తొట్టిల్లు అని వాక్యంలో తెలియజేశాడు. మన యవనమే కాదు, ఏ వయసు వారైనా లోకము
పరిస్థితిలో మనం ఉండకూడదు. ధృవీకరించబడే వారంగా మనం ఉండకూడదు. ఎప్పుడు లోకము మనల్ని ధృవీకరిస్తారు అంటే, మనం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో జీవించినప్పుడు, దేవుడు చెప్పినటువంటి విధి విధానాలను మనం కరెక్ట్గా అనుసరించినప్పుడు, ఒక క్రమమైనటువంటి జీవితం మన దగ్గర లేనప్పుడు లోకము మనల్ని ధృవీకరిస్తూ ఉంటారు. మనం అనుసరించాల్సినటువంటి పద్ధతులు, దేవుడు చెప్పినటువంటి పద్ధతుల్ని మనం అనుసరిస్తూ ఉంటే ఎవరు కూడా మనల్ని ధృవీకరించరు. ఈ ధృవీకరించేటువంటి అవకాశము మనమే ఇస్తున్నాం జనానికి. మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు కూడా నేను ధృవీకరించకుండా చూసుకో అని చెప్పేసి చెప్తున్నాను. క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనల్ని అనేక మంది గమనిస్తూ ఉంటారని నేను చెప్పాను. మరి క్రీస్తు చెప్పినట్లుగా క్రీస్తు మనలో ఉంటే క్రీస్తు యొక్క స్వభావం, ఆ క్షమాపణ, మరి ఆయన యొక్క ప్రేమ మనలో కనపడినప్పుడు మనం ధృవీకరించబడుతూ ఉంటాం. మరి మనం కొంతమంది వ్యక్తులను మనం చూసినట్లయితే, యోసేపును కనుక మనం చూసినట్లయితే, యోసేపు తన జీవితంలో మరి యవ్వనంలో ఉన్నప్పుడు కూడా ఆయన ధృవీకరించబడలేదు. పోతీఫర్ యొక్క భార్య ఎంతో శోధించింది యోసేపు, అయినప్పటికీ తను పాపాన్ని ధృవీకరించాడు, కానీ తను మాత్రం ధృవీకరించబడలేదు. ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా మరి జీవించబడ్డాడు. కాబట్టి మరి ధృవీకరణ తన యొక్క జీవితాన్ని బట్టి యోసేపు తన క్రియలను బట్టి, తన సత్క్రియలను బట్టి తన లోకమందున్నటువంటి తండ్రిని మహిమపరిచాడు. తన వెలుగును మనుషుల మధ్య ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఈనాడు యోసేపు గురించి మనం చెప్పుకుంటున్నామంటే, మరి తన వెలుగు, తన సత్క్రియలు అనేటువంటి వెలుగు నాడు ప్రసరిస్తుంది తన యొక్క జీవితాన్ని బట్టి. అలాగే దానియేలుకు కూడా మరి అవకాశం వచ్చింది. దానియేలు రాజుగారి భోజనం, రాజుగారు తాగేటువంటి పానీయాలు తాగడానికి అవకాశం వచ్చింది, టేబుల్ మీద కూడా వచ్చేసింది, కానీ వాటిని ధృవీకరించారు. దానియేలు నేను అవి తాగను అని చెప్పేసి వాటిని ధృవీకరించినట్లుగా మనం చూస్తుంటాం. అందుకే దానియేలు కూడా మరి దేవుని యొక్క నామానికి మహిమకరంగా జీవించాడు. అలాగే వారి యొక్క వెలుగు మరి ప్రసరించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ధృవీకరించబడుతూ ఉన్నాము అంటే అది మన జీవిత విధానం సరిగ్గా లేనట్టుగా మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం. తిమోతికి ఇంకా ఏ విషయాలు రాశాడంటే, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నేను ధృవీకరించనీయము కానీ మాటలో మాదిరిగా ఉండాలి, మాటలో కూడా మనం మాదిరిగా ఉండాలి అని చెప్తాడు. మన మాటలు ఎలా ఉండాలి ఇక్కడే చెప్పాడు. మనం చదవబడినటువంటి భాగం, ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఉప్పు రుచిని ఇస్తుంది, పాడవకుండా, పదార్థం పాడవకుండా చేస్తుంది. మరి అంటే మన మాటలు దయగలిగినటువంటి మాటలు మాత్రమే మనం మాట్లాడాలి, కృపాసహితమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి, సమయోచితమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి, క్షేమకరమైనటువంటి ఇతరులకు క్షేమం కలిగించేటువంటి మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. అలాగే మరి అనుకూలమైనటువంటి సమయానుకూలమైనటువంటి సమయమును బట్టి మనం అనుకూలమైనటువంటి మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మన మాటలు ఎలా ఉండాలని తెలియజేసేటువంటి వాక్యంలో కొద్దిగా విస్తారమైన మాటలు మనము మాట్లాడాలి, దూషణకరమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి. వాటి రెఫరెన్స్ అన్ని మనం చూస్తే చాలా టైం అవుతుంది కాబట్టి రెఫరెన్స్ నేను చెప్పను. కానీ కాబట్టి మన మాటలు కూడా అన్ని జనుల మధ్య మరి చాలా మాదిరిగా ఉండాలని వాక్యంలో మనం తెలియజేస్తుంది. బూతులు, సరస్వతులు ఇలాంటి మాటలు మన నోటి నుండి రాకూడదు.
మన మాటలను బట్టి మనం దేవుడు తీర్చబడతా ఉన్నాం జనుల మధ్య. కాబట్టి మాదిరికరమైనటువంటి మాటలు మనం మాట్లాడవలసిందిగా పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రవర్తనలో మాదిరి. మూడవది, ప్రవర్తనలో మాదిరిగా ఉండాలన్నాడు. మన ప్రవర్తన, మనుషులు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనలను గురిపెట్టి చూస్తూ ఉంటారు. మన ప్రవర్తన ఎలా ఉంది? మనం ఉద్యోగం చేస్తున్నామా? ఉద్యోగం ప్రదేశంలో మన ప్రవర్తన ఎలా ఉంది? ఇతరుల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది? లేదా మనం వ్యాపారం చేస్తున్నామా? మనం ఇంకా ఏదైనా ఇతర పనులు చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనల్ని గమనిస్తూ ఉంటారు. మీరు యథార్థంగా ఉన్నారా? వారి పనిలో ఎలా ఉన్నారు అనేది గమనిస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రవర్తన కూడా చాలా మాదిరిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగిలో అంటాడు కదా, 5వ అధ్యాయం 1వ వచనంలో, మీరు దేవుని మందిరంలో పోయినప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకున్నాము. ఎందుకంటే మన ప్రవర్తనని బట్టి మరి దేవుని యొక్క నామము దూషించబడతా ఉంటుంది కాబట్టి దీనిలో కూడా మన ప్రవర్తన సరిగ్గా ఉంటే దేవుడు మహిమపరచబడతాడు. మరి అలాగే మన యొక్క వెలుగు ప్రతి మనుషులకు ప్రకాశింప చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమలో మాదిరి చూపించమంటూ ఉన్నాడు. క్రీస్తు చూపినటువంటి ప్రేమను మనం చూపించాలి. ప్రేమించాలి కానీ ఎవరిని కూడా మనం ద్వేషించదు. క్రీస్తు ప్రేమ మనకు తెలుసు. మనకి మదర్ తెరీసా గురించి తెలుసు. ఆమె ఎక్కడో పుట్టింది, గ్రీస్ దేశం మాసిడోనియా ప్రాంతంలో పుట్టినటువంటి ఆమె భారతదేశానికి వచ్చి కుష్ఠరోగుల మధ్య వారి యొక్క గాయాలు కడిగి ఆమె వారి పరిచయం చేసి దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను పంచింది. మరి ఎంతో గొప్ప గొప్ప కార్యాలే చెయ్యకపోయినా ఆమె ఎంత దేవుని యొక్క ప్రేమను ఆమె పంచింది. సైన్యంలో గాయపడినటువంటి వ్యక్తులను గాయాలు కట్టడం, కడగడం, ఇలాంటి ఎన్నో చేసిందా. అంటే ప్రేమను పంచడం. సత్క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. వారికి ఈనాడు చూడండి, మనం మదర్ తెరీసా గురించి అనేకమైనటువంటి మరి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆమె గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంది. అంటే మనుషుల మధ్య ఆమె యొక్క వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె చనిపోయినా కానీ మనుషుల యొక్క ఆమె వెలుగు ప్రకాశిస్తూ ఉంది ఈనాడు. కాబట్టి ఇటువంటి మాదిరికరమైనటువంటి గుణాలు గ్రాహం స్టేట్స్ అని ఒడిస్సాలో దాదాపు 25 సంవత్సరాల క్రితం పరిచయం చేశారు. కుటుంబం అంతా ఆస్ట్రేలియా నుంచి వచ్చి అక్కడ పరిచయం చేశారు. పరిచయం ముగించుకొని వచ్చినప్పుడు కారులో నిద్రిస్తూ ఉంటే ఆయన ఇద్దరు పిల్లలు మనకు తెలుసు, అనేక సార్లు అనేక మంది చెప్పి కూడా ఉన్నాను. పెట్రోల్ పోసి తగలబెట్టారు ఒరిస్సా రాష్ట్రంలో. అయితే ఆయన భార్య ఒకటి మిగిలిపోయింది. పిల్లలు భర్త అందరూ చనిపోయిన తర్వాత సరే ఎవరు చేశారు ఇది అని చెప్పేసి వెలుగుని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత మరి అమ్మాయికి వీరికి ఏం శిక్ష విధించమంటావు అని ఆమెను అడిగితే, ఆమె పేరు గ్లాడిస్ అనుకుంటా, ఆమె అడిగితే ఆమె ఏం సమాధానం చెప్పిందంటే, వీరిని క్షమించండి అంటే మాట, వీరికేం శిక్ష అయ్యేందు వీరిని క్షమించండి, నేను క్షమిస్తున్నానని చెప్పి. ఆ ఒక్క మాట ఎంత ప్రపంచానికి ఒక శుభార్త అందించబడింది. తను చేసినటువంటి సత్క్రియ, ఆ సత్క్రియ ద్వారా దేవుని నామం మహిమపరచబడింది. మనుషుల ఎదుట ఆమె యొక్క వెలుగు ప్రకాశించింది. ఆమె చెప్పినటువంటి మాట. కాబట్టి మనం మన
ప్రవర్తనలో, మన ప్రేమలో మనం మాదిరిగా ఉండాలని మరి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మనుషుల ఎదుట మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? మీరు వెలిగించబడి చీకటిలో ఉన్న వారిని అనేక మందిని వెలుగులోకి రప్పించేవారుగా మీ వెలుగును ప్రసరింప చేయండి అని చెప్పేసి మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం వెలిగించబడ్డాము, దేవుని ఆత్మ చేత వెలిగించబడి అనేకులకు వెలుగుగా మనం ఉండాలి. అనేకులకు వెలుగుగా, ఆ వెలుగు మార్గాన్ని చూపించేవారుగా మనం ఉండాలి. నెక్స్ట్ విశ్వాసములో మాదిరి. విశ్వాసములో మాదిరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13 ఒక మాట రాస్తాడు. మీరు విశ్వాసము కలవారుతారో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. అవిశ్వాసము మాటలు మనం మాట్లాడకూడదు. మనం విశ్వాసం అంటే ఇంకొకటి, నీతిమంతుల విశ్వాసం మూలంగా జీవించును అని రాయడం. కాబట్టి విశ్వాసంతో విశ్వాసంలో కూడా మాదిరిగా ఉండాలి. మనం మందిరానికి వస్తున్నాం, విశ్వసిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మళ్ళా అవిశ్వాసపు మాటలు, దేవుడు ఉన్నాడో లేదో, నిజంగా పరలోకం ఉందా లేదో, ఇలాంటి మాటలు, ఇలాంటి డౌట్స్ మనకి రావచ్చా?